హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. లాస్ట్ వ్లాగ్‌లో చూసారు కదా! మేము గోదాదేవి కళ్యాణానికి వెళ్తున్నామని చెప్పాను కదా! ఇప్పుడు టైం అయితే 7 అవుతుందండి నైటు. నేను, మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. పక్కన ఆంటీ కూడా వస్తుంది. ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి రాములవారి టెంపుల్. అందులోనే ఈ గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది ఇప్పుడు. భోగి పండుగ రోజు ప్రతి సంవత్సరం చేస్తారు. గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడైతే మార్నింగ్ భోగి పండుగ రోజు ముగ్గుల పోటీ పెట్టారంట అండి. చూశారు కదా ఎంత చక్కగా వేశారో ముగ్గులైతే. చాలా చాలా బాగా వేశారండి. గుడి ముందు మంచిగా మొత్తం గుడి చుట్టూ ముగ్గులు వేశారు. ఇంకా ముగ్గుల పోటీకి నేను రాలేదండి. ఇంకా నాకైతే ఇంట్లోనే పూజ అది సరిపోయింది. ఇంకా నైట్ అయితే మిస్ అవ్వకూడదని తప్పకుండా ఈసారి మిస్ అవ్వకుండా గోదాదేవి కళ్యాణం చూడాలని వచ్చాను. చాలా చాలా బాగా వేశారు. చూస్తున్నారు కదా ముగ్గులైతే. ఒకరికొకరు పోటీగా ముగ్గుల పోటీ జరిగింది. ఓకే అండి. ఇదే అండి మా ఊరి రాములవారి టెంపుల్. చాలా బాగుంటుందండి. చాలా పీస్‌ఫుల్‌గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా. ఇంకా పక్కనే శివాలయం కూడా ఉంది. శివాలయం అలాగే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అన్నీ ఉంటాయండి మాకిక్కడ. పక్కపక్కనే అన్ని టెంపుల్స్ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మా ఈదలగూడెంలో ఇలా టెంపుల్స్ కట్టడం నిజంగా మాకు చాలా మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైనా ఏ ఫెస్టివల్‌కైనా కూడా మేము చక్కగా దగ్గరలోనే టెంపుల్స్ అన్నీ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఓకే అండి. ఇంకా పక్కనే పెద్ద షెడ్ కూడా కట్టారండి. ఆ షెడ్‌లోనే అన్నీ బతుకమ్మ అలాగే ఏదైనా కళ్యాణం, శ్రీరామనవమి అలాగే గోదాదేవి కళ్యాణం ఇలాంటివన్నీ అక్కడే ఆ షెడ్‌లోనే జరుపుతారు. చాలా చాలా పెద్దగా ఉంది. చూపిస్తాను మీకు కూడా చూడండి. ఓకే అండి. ఈ గోదాదేవి రంగనాథుని కళ్యాణాన్ని మాత్రం మిస్ కాకుండా చూడండి. చాలా చక్కగా జరిగింది. చాలా బావుంటుంది. ఇదే అండి టెంపుల్‌కి పక్కనే ఉంటుంది. చూస్తున్నారు కదా! ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ అయిందండి మేము వెళ్ళేసరికి. 6:30కి 7కి అలా స్టార్ట్ చేశారంట. ఇంకా మేము వెళ్ళేసరికి 7:30 అలా అయింది. పూజ అయితే స్టార్ట్ అయింది. కళ్యాణం జరుగుతుంది. అందరూ చక్కగా దంపతులతో కూర్చొని కళ్యాణంని జరిపారు. చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. కుంకుమ పెట్టండి. ఆ కలశంలో గంధము, పసుపు, కుంకుమ అద్ది పుష్పానికి అద్ది ఆ పుష్పాన్ని కలశంలో వేసేయండి. ఆ కలశంలో ఇంకొక తమలపాకును పెట్టుకోండి. దాంట్లో తమలపాకును వేసుకొని చక్కగా చేతిని బోర్లించి పట్టుకోండి. పుష్పాన్ని చేతిలో పట్టుకొని ఓం విశ్వక్సేనాయ నమః అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. ఇక్కడ స్వామివారికి పుష్పాలు సమర్పిస్తూ ఉంటారు. లేదంటే అక్షతలైనా సమర్పించవచ్చు మీ దగ్గర ఉన్న అక్షతల్ని. ఓం శ్రీమతే నమః, ఓం సూత్రవత్యా సమేతాయ నమః, ఓం సేనేశాయ నమః, ఓం సర్వపాలకాయ నమః, ఓం శోభనాంగాయ నమః, ఓం మణికుండలధరాయ నమః, ఓం దత్తకాంచనభూషణాయ నమః, ఓం కరివక్త్రాయ నమః, ఓం హరిప్రియాయ నమః, ఓం హరివల్లభ విశ్వక్సేనాయ నమః అనుకుంటూ ఆ పుష్పాన్ని స్వామివారి దగ్గర సమర్పించి మీ దగ్గర ఉంటే 2 అగరవత్తులు వెలిగించి స్వామివారికి చూపించి మరలా అగరవత్తుల్ని చక్కగా నూనెలో ముంచి పక్కన పెట్టండి. ఓం ధూపమాఘ్రాపయామి. ఓం ఊర్ధ్వం శివం విద్యావై స్నానరాజాయ జామస్మి కవిగం నమ్రాజమతి జననానాసన్నావాత్రం జనయంత దేవాః సాక్షాత్ ప్రత్యక్షాత్ దీపం సందర్శయామి. ధూపం వెలిగించి స్వామివారికి చూపించి నూనెలో ముంచి పక్కన పెట్టేసేయండి. ఆరాధనని కూడా స్వామివారికి చూపించి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా 3 సార్లు తమలపాకుతో విశ్వక్సేనుల వారికి ఆచమనాన్ని చేయించండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గారి శిరస్సును కూడా వేయండి. విశ్వక్సేనానుగ్రహ సుదర్శనాయ నమః, జయ జయ శ్రీ సుదర్శన చక్రరాజాయ నమః.
सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः धूपमाघ्रापयामि। ओम मूर्धानं दिवार्धं पृथिव्यावये स्वानानामृताय जातमग्निं तदेकं सम्राजमुदितिं जनानामासन्नामात्रं जनयन्त देवाः। कीर्तन धूपमाघ्रापयामि प्रथमक्रियामदे युक्त्या ओम देवस्य प्राणिप्रभवे स्मरणमाभ्यां धूपमाघ्रापयामि। मध्ये मध्ये पाणिं समर्पयामि उत्तराभोजनं समर्पयामि। अतो देवावन्तरायतोऽनुष्ठाव्यक्रमे पृथिव्या सप्तदानदेः आनन्दकर्पूरमहामङ्गलनीराजन दीपं सन्दर्शयामि। जय बोल सुदर्शन चक्रराज भगवान की। सर्वदर्शी समर्थिर्वशे स्वात्मा समाराधयन् अन्योनादरन्तः वीतृदहे क्रोधः निर्दोषः निरवदिष्टः भगवान् दीर्घायुरस्तु। दीर्घायुषं भगवान् वासुदेव करोति। सुमनसः सोमनस्यमस्तु। सोमनस्यं भगवान् वासुदेव करोति। ओम भगवान् वासुदेवसाय कुम्भमुत्थाप्य ओंकारं समुदीरयन् अथ अर्घ्यजले सिञ्चन् ओम अधशान्तिरस्तु। अधशान्तिरस्तु अधशान्तिरस्तु शान्तिरस्तु पुष्टिरस्तु पुष्टिरस्तु। ब्रह्मराक्षस विनायक पूतन रेवती स्कंधपुरोगमग्रह नक्षत्र ग्रहान अन्यांश महाग्रहान हन हन दह दह पच पच मथ मथ शप शप पातय पातय आख्यात आख्यात गृहान गृहान आदिश आदिश ध्वंसय ध्वंसय त्रासय त्रासय दृक्य दृक्य चक्रेण कदय वज्रेण भस्मी कुरु सहस्रार सर्वमुख्य प्रहरणायुधबाह जय जय विजय दातय लक्ष्मी रमण गोविंद। सर्व कल्याण जननं सर्व शत्रु निवारण विवाह देवोद्वाह देवतये प्राप्ते सुवर्ण गौरधारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु। ओम विश्वेत्तादेशवनेश प्रदाक्षाय जगद्धमघवन्द्रसंभवे पारामस्वदावृ गोविन्द सुवर्ण यज्ञापवेदधारणं करिष्ये लक्ष्मी रमण गोविन्द गोविंद। सुवर्ण अंतराश्रमाधिकार योग्यता सिद्ध्यर्थं यज्ञोपवीतधारणं करिष्ये। गोदारंगनाथ भगवान की जय। लक्ष्मी रमण गोविंद। अनंतराश्रमाधिकार योग्यता सिद्ध्यर्थं सुवर्ण रक्षाबंधन सुवर्ण यज्ञोपवीतधारणं करिष्ये। ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं परमस्तु तेजः। सुवर्ण यज्ञोपवीतधारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु। लीलाचल निवासाय परमात्मने सुभद्रा పూర్తయింది. చక్కగా నువ్వు ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహానికి అర్హుడికి నీవు అని చెప్పి మా అమ్మాయిని ఇస్తున్నాము అని చెప్పి ఆ యొక్క అత్తమామ గారి చేతుల మీదుగా రెండవ యజ్ఞోపవీతాన్ని వేయడం జరుగుతుంది. ఆ రెండవ యజ్ఞోపవీతాన్ని వేసి అమ్మాయిని ఇచ్చి కన్యాదానం చేస్తారట అత్తమామ గారు. అలా ఓం నమో బృందాయ సహస్రమూర్తయే సహస్రవాదాక్షిషోరవాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రదే సహస్రకోటి ధారిణే నమః. లక్ష్మీ రమణ గోవింద గోవింద.
అక్షర ప్రార్థిత మంత్రేణ ఉత్తరయాభరణాలభ్యంకారం దద్యాత్ గోదారంగనాథ భగవాన్ శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణి ధ్రువం బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం సజీరగుణధారణి ముహూర్తస్సు ముహూర్తస్తు ఓం ధ్రువం దేరాజావరుణ ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం గతిమేళం నీరాజనివాసాయ విద్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం గోదారంగనాథ గోవింద శత్రువుగా నామోచ్చరణ చేసిన ప్రేమగా నామోచ్చరణ చేసిన భక్త గోదారంగనాథ భగవానుకి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ గట్టిమేళం ఓం లోకరక్షక కంఠే బద్ధామి భగవాన్ వాదేవ శరదాం శరం ముహూర్తకాలే సిద్ధిరస్తు గోవింద కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం గోవింద గోదారంగనాథ భగవానికి జై శ్రీరామ్. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే అండి భక్తుల లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చారు శ్రీమతితో. వాళ్ళ శ్రీమతిని తీసుకొని వాళ్ళ చేతుల మీదుగా ఈ కళ్యాణం జరిగింది. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఓకే అండి, ఇక్కడ మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా లక్ష్మారెడ్డి గారికి పూలదండలతో సన్మానం చేశారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చక్కగా ఫ్యామిలీతో ఫొటోస్ కూడా దిగారు.
ఓకే అండి. ఇంకా బత్తుల లక్ష్మారెడ్డి గారు వెళ్తున్నారు. లాస్ట్ ఎండింగ్‌లో వచ్చారండి. ఇంకా కళ్యాణం కంప్లీట్ అయ్యాక వెళ్తున్నారు. రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. మంగళతూర్యము మిన్నినంటగా అంగనామనుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము మిన్నినంట. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ పాట పాడింది మా చిన్నప్పటి ఫ్రెండ్ అండి స్వాతి. చాలా చక్కగా పాడిందండి. నిజంగా చాలా బాగా అనిపించింది సాంగ్ అయితే. నేను చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు కలిసి చదువుకున్నాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది స్కూలు, విజ్ఞాన్ స్కూల్లో. తర్వాత పెద్ద స్కూల్కి షిఫ్ట్ అయ్యాము మేము. ఇంకా అప్పుడు తను కూడా వేరే స్కూల్ జాయిన్ అయింది. గోవింద లక్ష్మీ రమణ గోవింద. ఓకే అండి. ఇప్పుడైతే కళ్యాణం కంప్లీట్ అయింది. మొత్తం కళ్యాణం కంప్లీట్ అయ్యేసరికి 12 అలా అయిందండి. ఇంకా పల్లకి సేవ కూడా ఉంటుంది. అంటే పల్లకిలో టెంపుల్ చుట్టూ ఊరేగిస్తారు. చాలా చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూడ్డము భోగి పండుగ రోజు. ప్రతి సంవత్సరం చేస్తారంట ఈ విధంగా గోదాదేవి కళ్యాణం. వారం రోజుల పాటు చాలా చాలా బాగా చేస్తారు. కానీ లాస్ట్ రోజు భోగి పండుగ రోజు మాత్రం మనకి కళ్యాణం అనేది జరుగుతుంది. ఆ రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా చాలా బాగా చేశారు. చూశారు కదా కళ్యాణం మనకి తిరుమలలో ఎలా చేస్తారో సేమ్ అలానే చేశారు. చాలా బాగా అనిపించిందండి. నిజంగా మనకి మీ ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు మంచిగా వారం రోజుల పాటు చక్కగా జరిగే ఈ కళ్యాణాన్ని మంచిగా దర్శించుకోవచ్చు. ఇక్కడైతే తినొచ్చేసి మాధవి మీకు అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ అందరూ అండి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. అందరూ చాలా చాలా మంచిగా అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కళ్యాణాన్ని. ఇక నైట్ కూడా డిన్నర్ వచ్చేసి అక్కడే చేసామండి టెంపుల్లోనే. మంచిగా టిఫిన్స్ వెరైటీ చాలా చాలా బాగున్నాయి. వడ అలాగే కట్టె పొంగలి చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఎవరు చేశారు కానీ చాలా చాలా టేస్టీగా చేశారు. కట్టె పొంగలి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడైతే కళ్యాణం మొత్తం కంప్లీట్ అయ్యాక అందరూ మళ్ళొకసారి దేవుణ్ణి దర్శించుకొని అక్షింతలు వేయించుకున్నారు. ఇంకా పల్లకి సేవ కూడా ఉందండి. నేను ఉందామనుకున్నాను కానీ అప్పటికి 12:30 అలా అయింది. ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. ఇంకా లాస్ట్ అయితే చక్కగా టెంపుల్ చుట్టూ ఒక 3 రౌండ్లు అయితే పల్లకి సేవ చేశారు. అది వీడియో తీద్దాం అనుకున్నాను. అప్పటికి ఇంకా మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. పల్లకి సేవ స్టార్ట్ చేసే ముందు ఆడవాళ్ళందరూ ఇలా చక్కగా హారతులతో మంచిగా నివాళి పట్టారండి. చాలా చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి 1:30 అలా అయిందండి. 1 అలా అయింది టైము. ఇంకా పిల్లలైతే పడుకోలేదు, ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇంకా మమ్మీ అయితే పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసామండి. ఇంకా అక్కడ చాలా టైం పడుతుంది, అంతసేపు పిల్లలు ఉండలేరు. అందుకే వాళ్ళ తాతయ్య దగ్గర వదిలేసి నేను మమ్మీ వెళ్ళాము. ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. చూశారు కదా ఎంత బాగా జరిగిందో. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాంటి మంచి పూజలకు వెళ్ళినప్పుడు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా బాగుంది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.